రాజుగారికి తన గురించి తెలిసి శిక్ష విధించాడని, దాని వలన జరిగే అవమానం తట్టుకోవటం నా వల్ల కావటం లేదని బాధపడుతూ ఉంటుంది మహారాణి. అప్పుడు చెలికత్త చంద్ర ఆమె దగ్గరికి వచ్చి, మీరు దిగులు పడి మనోవ్యధ పెట్టుకోవద్దు. నా దగ్గర ఒక ఉపాయం ఉంది. దానితో మీరు రాజుగారిని వశం చేసుకొని ఇష్టం వచ్చినట్లు ఆడుకోవచ్చు అని చెప్తుంది. దానికి మహారాణి, ఏమో అవి పనిచేస్తాయో లేదో అని అర్థం కావటం లేదు అంటుంది. మీరు నేను చెప్పినట్లు మంచం మీద నుంచి దిగకుండా బాధపడుతూ ఉండండి. మిగతాదంతా నేను చూసుకుంటాను అని చెప్పి రాజుగారి దగ్గరికి వెళ్తుంది చెలికత్తె చంద్ర. రాజుగారు పిల్లలతో సరదాగా ఆడుకుంటూ ఆనందంగా ఉన్న సమయంలో చంద్ర వచ్చి, రాణిగారి పరిస్థితి ఏమీ బాగాలేదు అని చెప్తుంది. దానికి రాజు, ఏం మాయరోగం మీ రాణికి అని అంటాడు. దానికి చంద్ర, మాయరోగం కాదు, మనోవ్యధ. మీరు మాట్లాడటం లేదని బెంగ పెట్టుకొని మంచం పట్టారు. అలాగే వదిలేస్తే రాణిగారు మనకు దక్కకుండా మరణిస్తారు. మీరు త్వరగా రండి అని పిలుస్తుంది. అయితే రాజుగారు మాత్రము, చస్తే చావని పీడా పోతుంది అంటాడు కోపంగా. అయ్యో, అలా అంటే ఎలా? క్షమాగుణం కలిగిన మీరే అలా అంటే ఇక అమ్మగారికి దిక్కెవరు అంటుంది చంద్ర. ఈ సంభాషణంతా వింటున్న 7 ఆడపిల్లలు, పాపం వెళ్ళండి నాన్న, మన పిన్నే కదా, పిన్నికి ఆరోగ్యం సరిగా లేకపోతే మనమే చూసుకోవాలి అని తండ్రికి నచ్చజెప్పి పంపిస్తారు. ఈలోగా చంద్ర వెళ్ళి, రాజావారు వస్తున్నారు, మీరు బాధపడుతున్నట్లు నటించండి, నేనిప్పుడే వస్తాను అంటూ లోపలికెళ్తుంది. రాజుగారు రాగానే అయ్యో అమ్మ అంటూ మూలుగుతూ కనిపిస్తుంది రాణి. రాజుగారిని చూసి, ఈ పాపిని మన్నించండి అంటూ కాళ్ళ మీద పడి తన మాయమాటలతో రాజు మనసును మెప్పిస్తుంది. ఈలోగా చంద్ర వచ్చి, మీకు బాగా దిష్టి తగిలింది, అందుకే దిష్టి తీయటానికి ఇది తెచ్చాను అని రాణికి దిష్టి తీసినట్లే నాటకమాడి ముందుగానే చేతిలో దాచుకున్న మరుల మందును నిప్పులలో వేసి దాని పొగనంతా రాజుగారి ముఖం మీదకి పట్టిస్తుంది. దాంతో ఆ మరుల మందు రాజు శరీరంలోకి సోకి అతడు పూర్తిగా మాణిక్యం పన్నిన మాయావలలో బందీగా చిక్కుకుపోతాడు. నీ ప్రేమకు నేను దాసుడను, నువ్వేది కోరుకుంటే అది నేను తెచ్చి ఇస్తాను, నువ్వే నా ప్రపంచము అంటూ రాణిని వదిలిపెట్టి వెళ్లకుండా రాణిగారి మందిరంలోనే ఉంటాడు. పిల్లలను మర్చిపోయి తన సుఖ సంతోషాలతో కాలం గడిపేస్తూ ఉంటాడు. మాణిక్యం ఇదే అదనుగా చూసుకొని రాజుగారితో, ఆ పిల్లలు మనకు అడ్డుగా ఉన్నారు, వాళ్ళని తీసుకెళ్లి చంపి పారేసిరండి అంటుంది. కానీ రాజుగారు చూస్తూ చూస్తూ పిల్లలని ఎలా చంపాలి, అది నా వల్ల కాని పని, ఇంకేదైనా అడుగు తెచ్చిస్తాను అంటాడు. కానీ మాణిక్యం మాత్రము, ఆ పిల్లలను చంపకపోతే నా దగ్గరికి రావద్దు అని ఖచ్చితంగా చెప్తుంది. రాణి లేకుండా బ్రతకలేనని ఆ పసిబిడ్డలను చంపటానికి సిద్ధపడి సరేనని మాటిస్తాడు. ఆ 7 పిల్లలను, మనం మీ అమ్మమ్మ గారింటికి వెళదాం, బయలుదేరండి అని వాళ్లకు అబద్ధం చెప్పి వాళ్లను వెంట పెట్టుకుని తీసుకెళ్తాడు. ఆ రోజుల్లో ఎక్కడికి వెళ్లాలన్నా నడక మార్గమే కాబట్టి వాళ్ళు నడిచి వెళ్తూ ఉంటారు. అలా పోగా పోగా మంచి అడవిలోకి పోయేసరికి బాగా చీకటి పడుతుంది. ఈ రాత్రికి మనం ఇక్కడే పడుకొని పొద్దున్నే లేచి మళ్ళీ నడక కొనసాగిద్దాము అని చెప్పి అందరూ కలిసి వెంట తెచ్చుకున్న పలహారాన్ని భుజిస్తారు. ఆ రాత్రికి అక్కడే ఒకరి పక్కన ఒకరు వరుసగా పడుకొని నిద్రపోతారు. ఆ 7 పిల్లలు బాగా నిద్రలోకి జారుకున్న తరువాత తండ్రి వాళ్లను చంపాలని ప్రయత్నిస్తాడు. ఆయనలో ఉన్న కన్న తండ్రి ప్రేమ అడ్డుపడి పిల్లలను చంపలేకపోతాడు. పిల్లలను చంపకుండా అలాగే వదిలి తాను పడుకున్న స్థలంలో ఒక పొడవాటి మొద్దును ఉంచి దానిపైన అతని తలపాగా కప్పి వాళ్లను లేపకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పొద్దున్నే ముందుగానే నిద్రలేచిన బాలనాగమ్మకు అక్కలందరూ నిద్రపోతూ ఉంటారు. తండ్రి లేకపోవటంతో కంగారుగా, నాన్న కనపడటం లేదు, ఏ జంతువో తినేసిందేమో అంటూ భయపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఏడుస్తూ ఉన్న పిల్లలకు అక్కడ పక్కనే నాన్న తలపాగా కప్పి ఉన్న మొద్దు కనిపిస్తుంది. దాంతో ఆ పిల్లలు, మన నాన్న ఎవరి శాపం చేతనో మొద్దైపోయినాడు అని భ్రమపడి ఆ మొద్దును చూసి నాన్నే మొద్దైపోయాడని భావించి ఏడ్చుకుంటూ అక్కడే ఉండిపోతారు.